బాలుకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం అందరి ముందు రోహిణిని చంప పగలగొట్టిన మాణిక్యం అక్క. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ఇన్ని రోజులకి రోహిణి బండారం సుందరి పెళ్లిలో బయటపడబోతుందా? రోహిణి కోటీశ్వరాలని కాదని నిజం ప్రభావతి తెలుసుకోబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాణిక్యం దగ్గరుండి పెళ్లి పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే రంగారావు, మీరు మగపిల్లవాళ్ళ తరపునైనా సరే పెళ్లి పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు, నాకైతే చాలా ఆనందంగా ఉంది అని రంగారావు అనడంతో, ఇది మన ఇంట్లో పెళ్ళి, అందులోనూ మా మేనలుడి పెళ్ళి ఇంత ఘనంగా జరుపుతున్నారు మీరు, ఆ మాత్రం నేను సహాయం చేయలేనా? మీరేమీ దిగులు పడకండి, వంట సెక్షన్ మాత్రం నేను చూసుకుంటాను, అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటాడు. సరే అని ఇక మాణిక్యం అలా చెప్పి లోపలికి వెళ్ళిపోయాక సత్యం తన కుటుంబంతో సహా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు రంగారావుతో ఇలా అంటూ ఉంటాడు, పెళ్లి పనులు మాత్రం బాగా జరిపిస్తున్నావు మావా అని అంటూ ఉంటే, అవునరా, ఇదంతా కూడా నువ్వు నీ భార్య చేసిందే కదా, మీ వల్ల ఈ పెళ్ళి ఇంత ఘనంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటే, మొత్తానికి తమ్ముడు కూతురు పెళ్లి చేసి కన్యాదానం ఫలం పొందుతున్నావు అని సత్యం అంటాడు. అలా అన్న తర్వాత, మాకు ఆ అదృష్టం లేదు, మా ముగ్గురు కోడలికి కన్యాదానం అవ్వకుండానే పెళ్ళిళ్ళు అయిపోయాయి అని చెప్తూ ఉంటారు. ప్రభావతి చెప్తూ ఉంటుంది, అవును, మా మీనాకేమో తండ్రి లేడు, అలాగే డబ్బుడమ్మ వాళ్ళేమో లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, అప్పుడేమో పార్లమ్మ వాళ్ళ నాన్న ఉన్నాడు, ఇప్పుడు లేడు, అంతే. మీనాకి చెల్లి తమ్ముడు వాళ్ళమ్మ పుట్టిల్లు అయితే కనపడుతుంది. డబ్బుడమ్మకి కూడా వాళ్ళమ్మ అప్పుడప్పుడు చెక్కులు తీసుకొని రెస్టారెంట్కి మా ఇంటికి తిరుగుతూ ఉంటే వాళ్ళమ్మని గుర్తు చేస్తూ కూడా ఉంటుంది. ఇక డబ్బుడమ్మ రోహిణి పార్లమ్మ వాళ్ళకైతే అది కూడా లేదు. ఉన్నాడు ఒక మేనమామ, అది కూడా మేకమామ, వస్తాడు, అసలు ఎక్కడుంటాడో ఎప్పుడొస్తాడో ఏమీ కూడా తెలీదు, సడన్గా వచ్చేస్తాడు, సడన్గా మాయమైపోతాడు అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక ఆ మాటలన్నీ విని, బాలు, ఇప్పుడు ఆ వివరాలన్నీ వాళ్ళకి తెలియవా ఏంటి, అవసరమా నువ్వు చెప్పడం అని రోహిణి అంటుంది. రే, నువ్వు కాస్త ఆగరా అని అంటూ ప్రభావతి తిట్టుకుంటుంది. తరువాత, ఇలాగే మగపిల్లవాడు మేనమామ కూడా అంతేరా, దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటాడు రంగా. తర్వాత రంగా అయితే అందరినీ కూడా పరిచయం చేస్తాడు. అలా పరిచయం చేసిన తర్వాత అప్పుడే పెళ్లి కొడుకు, మేనమావని మాకు చూడాలనుంది, ఆయన కూడా చాలా సహాయం చేశారని చెప్తున్నారు కదా అని అడుగుతూ ఉంటే, అతను వంట పనిలో బిజీగా ఉన్నాడు, మీరు పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటారు కదా, పరిచయం చేస్తానులే. సరే అమ్మ మీనా, మీరందరూ కూడా లోపలికి వెళ్ళండి అంటూ ఇక చెప్తూ ఉంటాడు రంగా. తర్వాత ఇంకా మాణిక్యం విద్యాకి ఫోన్ చేసి పెళ్ళికి వస్తున్నారా అని అడుగుతాడు. అలా పెళ్ళికి వస్తున్నారా అని విద్యాని అడగడంతో రోహిణి వెళ్ళొద్దన్న విషయం గుర్తు చేసుకొని, అప్పుడే ఇంకా విద్య, లేదు మాణిక్యం రావడం లేదు, ఏదో పనుంది అర్జెంటుగా, ఆ పనిలోనే నేను బిజీగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది విద్య. రోహిణి పాపకు కూడా చెప్పు, తనైతే ఖచ్చితంగా రావాలి, ఇక్కడ మధుర కళ్యాణ మండపమే, పెద్ద దూరం కూడా ఉండదు, తొందరగా రమ్మను అని అంటూ ఉంటాడు. సరే నేను చెప్తానులే అని అంటూ ఉంటుంది విద్య. తర్వాత విద్య, అయినా రోహిణి ఇప్పుడు సుందరి పెళ్లిలో ఉంది కదా, ఇప్పుడెందుకులే ఫోన్ చేయడం దానికి, తర్వాత ఫోన్ చేద్దాము, తర్వాత ఫోన్ చేసి అప్పుడు ఇలా మాణిక్యం చేశాడని చెప్దాము, ఈ పెళ్ళి రిస్క్ తీసుకోవడం కన్నా ఇప్పుడే ఏదోలాగా మనం జాగ్రత్త పడడం నయ్యం అని అనుకుంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి ఫోన్ చేస్తుంది. ఇక రోహిణి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటే, ఆ మాణిక్యం పదే పదే ఎందుకో ఫోన్ చేస్తున్నాడు, పెళ్లి కోసమే అనుకుంటా, చాలాసార్లు ఫోన్ చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవునే, నాకు కూడా ఫోన్ చేశాడు, తొందరగా రమ్మని కూడా చెప్పాడు, నాకేమో కుదరదన్నాను, నిన్నన్నా కూడా రమ్మన్నాడు అని అంటూ ఉంటే, అమ్మో నేనైతే వెళ్ళను, నేను ఇక్కడ సుందరికి మేకప్ చేయాలి అని చెప్తూ ఉంటే, అవును ఇప్పుడు నువ్వు ఏ కళ్యాణ మండపంలో ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది విద్య. అది నేను ఇక్కడే మధుర కళ్యాణ మండపం ఉంది కదా, ఆ కళ్యాణ మండపంలోనే ఉన్నాను అని అనగానే ఒక్కసారే విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక విద్య షాక్ అయిపోతూ, ఏంటి ఆ కళ్యాణ మండపమా,
అది రోహిణి అదే కళ్యాణ మండపంలో అని చెప్పబోతూ ఉండగా ఇంతలో విద్యా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇదేంటి ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అని ఫోను ఆన్ చేస్తే కానీ అస్సలు కూడా ఆన్ అవ్వదు. తర్వాత తనైతే ఛార్జింగ్ పెడుతుంది. ఈ విషయం నేను వెంటనే రోహిణికి చెప్పాలి. మధుర కళ్యాణ మండపంలోనే కదా మాణిక్య మేనల్లుడు పెళ్లి జరుగుతుంది. మేనల్లుడు ఒకవేళ సుందరికి కాబోయే భర్త. ఇప్పుడు రోహిణి అందరి ముందు అడ్డంగా ఇరుక్కుపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి రోహిణిని అక్కడి నుంచి తన కుటుంబాన్ని మొత్తం అందరినీ కూడా వచ్చేమనాలి. లేకపోతే ఆ మాణిక్యాన్ని దూరంగా పంపించేయాలి. ఏమో ఈరోజు సంఘటనలు చూస్తూ ఉంటే కథ క్లైమాక్స్కి వచ్చేసినట్టుంది. రోహిణి కోటీశ్వరాలు కాదన్న నిజం బయటపడిపోతుందో ఏంటో అని విద్య కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ ఫోను స్విచ్ ఆన్ అవదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణికి మళ్ళీ మాణిక్యం ఫోన్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఇంకా రోహిణి ఈ మాణిక్యం ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఈ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోవడం రైటు అని ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. తర్వాత ఇక విద్య ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిణికి. ఇప్పుడు రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి, మనోజ్కి చేద్దామా అని అనుకుంటూ ఉంటుంది విద్య. మనోజ్కి చేస్తూ ఉంటే మనోజ్ ఏమో ఫోన్ కట్ చేస్తాడు. ఇక మనోజ్ ఫోన్ కట్ చేస్తూ ఉండడంతో ఈ మనోజ్ నా ఫోను ఎందుకు కట్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఎవరన్నయ్యా ఫోను ఎందుకు కట్ చేస్తున్నావని మనోజ్ని రవి అడుగుతూ ఉంటే ఇంకెవర్రా, మీ వదిన ఫ్రెండ్ ఉంది కదా ఆ విద్య, ఆ అమ్మాయి. ఆ విద్య ఇప్పుడు పదే పదే ఫోన్ చేస్తుంది. మళ్ళీ రోహిణిని ఇక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒక అర్జెంటు పని ఉందని తీసుకువెళ్ళిపోతుంది. రోహిణి ఇవాళే కొంచెం ప్రశాంతంగా ఖాళీ చేసుకుంది. అందుకని ఫోను కట్ చేసేస్తున్నాను. రోహిణి ఫోను ఏ స్విచ్ ఆఫో చేసి ఉంటుంది, అందుకే నాకు చేసింది అని అంటూ ఉంటాడు మనోజ్. అవునా అని ఇక రవి అయితే చెప్తాడు. తర్వాత ఇక మీనా బాలు ఇద్దరు పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో టిఫిన్లు అయిపోయాయని మాణిక్యం రంగారావుతో చెప్తాడు. రంగారావుతో చెప్పడంతో అందరూ కూడా ఇక టిఫిన్లు అయితే చేస్తూ ఉంటారు. అలా టిఫిన్లు చేసిన తర్వాత మాణిక్యమే స్వయంగా అందరికీ కూడా టీలు ఇస్తూ ఉంటాడు. అది చూసిన రంగారావు అయితే ఇలా అంటాడు, ఏంటి మాణిక్యం తమ్ముడు, ఎందుకు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు? పని వాళ్ళను సర్వెంట్ వాళ్ళని అందరినీ కూడా పెట్టాం కదా, నువ్వెందుకు సర్వ్ చేయడం అని అంటూ ఉంటే అదో తృప్తి. అందరూ పనుల్లో ఉన్నారు. సరే, ఆమె పెళ్లి కూతురు గదిలో కొంతమంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అని రంగారావు అయితే చెప్తాడు. అప్పుడే మాణిక్యం రూమ్లోకి వెళ్ళేసరికి రోహిణి మేకప్ వేస్తూ ఉంటుంది. మరోవైపుకి తిరిగి తన ఫేస్ అయితే కనిపించదు. తన ఫేసు కనిపించకపోయేసరికి అప్పుడు ఇక రోహిణి కనిపించదు మాణిక్యానికి. మాణిక్యం ఇదిగో మా టీ అని టీ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక అంటూ ఉంటుంది రోహిణి, ఈ టీ తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటే, ఈ టీ తీసుకొచ్చింది నాకు కాబోయే భర్త ఉన్నాడు కదా సురేష్ వాళ్ళ మావయ్య, అతని పెళ్లి పనులు దగ్గరుండి చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుంది సుందరి. అవునా, సరే, నీకు మేకప్ చూసావా ఎలాగా వేస్తానో చూడు, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, మేకప్ వేసినట్టు ఉండదు, న్యాచురల్గా ఉంటావు అని రోహిణి సుందరికి మేకప్ వేస్తుంది. అలాగే ఇంతలో కామాక్షి అయితే వస్తుంది. కామాక్షి రెడీ అయ్యి నగలన్నీ పెట్టుకుని రావడం చూసి అందరూ కూడా కామాక్షిని చూసి ఆశ్చర్యపోతారు. నాకు తెలుసు మీరందరూ కూడా ఇలాగే ఆశ్చర్యపోతారని నేను కనిపెట్టాను అని కామాక్షి అనడంతో, ఏంటి కామాక్షి ఇది, ఏదో పగటి వేషవాళ్ళు వేసినట్టు ఏదో నాటకంలో వేస్తారు చూసావా, అలా వేషాలు వేసినట్టున్నావు, అసలు ఆ పట్టుచీర ఏంటి, అన్ని నగలేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే మరి పెళ్ళికి మాత్రం రెడీ అవ్వకూడదా వదిన, మరీ చెప్తావు, ఇంకా మీరు ఆలస్యంగా వచ్చారు, లేకపోతే నేను రోహిణి చేత మేకప్ కూడా వేయించుకునేదాన్ని, మళ్ళీ ఇప్పుడు వేయించుకోవాలంటే తను సుందరికి చెయ్యాలి కదా, లేట్ అయిపోతుంది, రోహిణి చేత మేకప్ చేయించుకుంటే సరిపోయేది అని అంటూ ఉంటుంది కామాక్షి. అవును, సుందరి రూమ్ దగ్గరికి వెళ్ళిందా రోహిణి, తను మేకప్ చేస్తుందా అని అడుగుతూ ఉంటే, చేస్తుంది కామాక్షి, పద మనం కూడా వెళ్దాము అని అంటూ ఉంటే అప్పుడు ఇక లోపలికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత కామాక్షి, రోహిణి నువ్వు నాకు కూడా మేకప్ చెయ్యాలి అని అడుగుతుంది, మీరు రెడీ అయిపోయారు కదా ఆంటీ, మళ్ళీ మేకప్ అంటారేంటి అని అనగానే, అవును నేను రెడీ అయిపోయాను అని చెప్తూ ఉంటే
ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా రోహిణి సరే మీకు కూడా మేకప్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతుండగా విద్యకైతే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేసి అక్కడి నుంచి రోహిణిని బయటికి వచ్చేమనాలి అని మీనాకి ఫోన్ చేస్తుంది. ఇక మీనాకి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక మీనా చెప్పు విద్య అని అడుగుతూ ఉంటే ఒక్కసారి రోహిణికి ఫోన్ ఇవ్వా, రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని అనడంతో తీసుకువెళ్ళి ఫోన్ ఇస్తాను, తను మేకప్లో ఉన్నట్టుంది, అందుకని అలాగ స్విచ్ ఆఫ్ చేసినట్టుంది అని మీనా రోహిణి దగ్గరికి ఫోన్ తీసుకొని వెళ్ళి ఇస్తుంది. నీ ఫ్రెండు విద్య నా ఫోన్కి ఫోన్ చేసింది, నీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది, తీసుకో అని అంటూ ఇచ్చేస్తుంది. అలా ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక ఎంత అర్జెంట్ ఉంటే చేసిందేమో అని అనుకుని పక్కకి వెళ్ళి రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. మీనా ఏం చేస్తున్నావని బాలు అయితే అక్కడికి వస్తాడు. ఏం లేదండి, విద్య ఫోన్ చేసింది, రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని, అందుకని తనకి ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నాను, అటువైపుకి వెళ్ళి రోహిణి ఏదో మాట్లాడుకుంటుంది అని మీనా అయితే చెప్తుంది. నీ ఫోన్లో రాజేష్ గారి నెంబర్ ఉండాలి, అంటే ఇక్కడ ఒక కారు అవసరమయ్యింది, ట్రావెల్స్ కారు, దానికి ఫోన్ చెయ్యాలి, నా ఫోన్ కూడా ఛార్జింగ్ లెక్క స్విచ్ ఆఫ్ అయిపోయింది, అటువైపు వెళ్ళిందండి రోహిణి, వెళ్ళి తెచ్చుకోండి ఫోను అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే వెళ్తాడు. అలా బాలు వెళ్ళిన తర్వాత ఇక రోహిణి ఇంతలో విద్యతో ఫోన్లో మాట్లాడుతూ నీ కొంప మునిగిపోయింది, నీ నాటకం బయటపడబోతుంది, వెంటనే నువ్వు అక్కడి నుంచి వచ్చేసాయి అని అంటూ ఉంటే ఏమైంది, మాణిక్యం చెప్పాడు కదా తన మేనల్లుడు పెళ్ళని, నువ్వు వెళ్ళినా ఆ పెళ్ళి అలాగే మాణిక్యం చెప్పిన పెళ్ళి ఒకటే, మాణిక్యం మేనల్లుడే సుందరిని పెళ్లి చేసుకునేది, మాణిక్యం కూడా అదే కళ్యాణ మండపంలో ఉన్నాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునే నేను చెప్పేది నిజం, మాణిక్యం కూడా అదే కళ్యాణ మండపంలో ఉన్నాడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వెంటనే అక్కడి నుంచి వచ్చేసాయి, మీ వాళ్ళు గనక మాణిక్యాన్ని చూశారంటే ఇక నువ్వు ఆడిన నాటకం, నువ్వు ఆడిన బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని అమ్మయ్య బాగానే చెప్పావు, నేను ఇప్పుడే వెళ్ళి మాణిక్యాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను అంటూ కంగారు పడిపోతుంది రోహిణి. లేదు, మళ్ళీ నేను చేసిన మోసం బయటపడితే నన్ను మా అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అని అంటుంది. ఆ మాటలు బాలు అయితే వినేస్తాడు. తను చేసిన మోసం బయటపడకుండా ఇప్పుడే తనని పంపించేస్తాను అంటుంది. ఎవరిని పంపించేస్తుంది, ఎందుకంత టెన్షన్ పడుతుందని బాలుకి రోహిణి మీద అనుమానం వచ్చి రోహిణిని ఫాలో అవుతాడు. మాణిక్యాన్ని వెతుక్కుంటూ ఇక రోహిణి అయితే వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా మాణిక్యం కిచెన్లో అయితే ఉంటాడు. అప్పుడే కిచెన్ దగ్గరికి రోహిణి వెళ్తుంది. ఇక రోహిణిని చూసి మాణిక్యం ఇలా అంటాడు, ఏంటి నువ్వు వచ్చేసావా రోహిణి పాప, రావనుకున్నాను, వచ్చి చాలా మంచి పని చేశావు అని అంటూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొస్తుంది రోహిణి. ఇక బయటికి తీసుకొచ్చి అంటూ ఉంటుంది, నీకు అసలు బుద్ధుందా, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఇదేం నా మేనల్లుడు పెళ్ళి, నువ్వు ఇక్కడ కాకుండా నేను ఎక్కడుంటాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. చూడు, ఈ పెళ్లిలో మేకప్ చేసేది నేనే, ఈ పెళ్ళి మా మావయ్య గారి స్నేహితుడు కూతురుది అని చెప్పగానే ఓ రంగారావు అన్నయ్య గారి స్నేహితుడంటే మీ మావయ్యేనా, మేకప్ చేసేది నువ్వు, డెకరేషన్ చేసేది మీ నాన్న, ఇదేంటి అందరి ముందు ఇలా అడ్డంగా ఇరుక్కుపోయాము, ఇప్పటి వరకు వాళ్ళు నన్ను చూడలేదు కాబట్టి నిజం బయటపడలేదు అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అందుకే మాణిక్యం, నువ్వెలాగో వాళ్ళకంట పడలేదు కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి రోహిణి పాప నువ్వు మాట్లాడేది, నా మేనల్లుడు పెళ్ళించి నేను వెళ్ళిపోవాలా, నీ గురించి నేను నా మేనల్లుడిని పక్కన పెట్టాలా, అది జరగని పని, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక బాలు మొత్తం కూడా వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ముందు నుంచి ఇతన్ని చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది, ఇప్పుడు అసలు నిజం బయటపడిపోయింది అని బాలుకి మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది. అప్పుడు ఇక మాణిక్యం, చూడు రోహిణి, ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టు చేశాను, నీ జీవితం బాగుంటుందని, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు కూడా నేను అలా చెయ్యను,
అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు క్లాప్స్ కొట్టుకుంటూ మాణిక్యం రోహిణి దగ్గరికైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత బాలుని చూసి రోహిణి మాణిక్యం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం డ్రామాలు, ఏం నాటకాలు, అబ్బబ్బా మామూలుగా నాటకాలు ఆడలేదుగా, మీ ఇద్దరు కూడా నాకు దొరికిపోయారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక రోహిణి బాలు అదేం లేదు బాలు అని అంటూ ఉంటే, ఇక చాలు పాటలమ్మా, నువ్వు ఆడిన నాటకాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు మొత్తం బయటపడ్డాయి అని రోహిణి మాణిక్యాన్ని తీసుకువచ్చి అందరి ముందు నిలబెడతాడు బాలు. ఇక నిలబెట్టి అడుగుతూ ఉంటారు. మాణిక్యాన్ని చూసిన ప్రభావతి మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, ఆయన ఇక్కడుండడం ఏంటోదినా, ఆయనే కదా పెళ్లి కొడుకు మేనమామ, పనులన్నీ కూడా చూసుకుంటుంది ఆయనే అని అనగానే అతను పెళ్లి కొడుకు మేనమామ ఏంటి, మా రోహిణికి మేనమామ అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పెళ్లి కొడుకు తల్లి మాణిక్యం అక్క అక్కడికి వచ్చి అదేంటండి అలా మాట్లాడుతున్నారు, వాడు నా తమ్ముడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మాణిక్యం మౌనంగా ఉండడం చూసి, ఏంటి మేకమామ మౌనంగా ఉన్నావు, నోరు తెరిచి ఇప్పుడు నిజం చెప్పకపోతే నీకు ఈ పెళ్లిలో దరువే దరువు అని అంటూ ఉంటాడు బాలు. రే మాణిక్యం ఏంట్రా ఇదంతా, అసలు నువ్వేంటి మలేషియా నుంచి రావడం ఏంటి, ఈ అమ్మాయి మేనమావ ఏంటి, మాకేమీ అర్థం కావడం లేదు, ఏంట్రా నోరు తెరిచి నిజం చెప్పు అని వాళ్ళ అక్క గట్టిగా అడుగుతుంది. అప్పుడు ఇక మాణిక్యం సత్యం దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నేను రోహిణి మేనమావని కాదు, రోహిణి మేనమావగా నటించమని తను ఫ్రెండ్ విద్యతో వచ్చి నన్ను అడిగింది, సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు నా చేత ఈ నాటకం ఆడించారు. తరువాత వాళ్ళు కేవలం మీ కుటుంబాన్ని మోసం చేయడానికి ఈ నాటకం ఆడించారని తెలిసి నేను అస్సలు కూడా అబద్ధం చెప్పనని చెప్పాను. అయినా సరే రోహిణి వినిపించుకోలేదు, నా చేత మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పిస్తూనే ఉంది. ఒకసారి వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడని, మరొకసారి వాళ్ళ అత్తగారు తనని టార్చర్ పెట్టి మలేషియాకి తీసుకువెళ్ళమని అడుగుతుందని, వాళ్ళ నాన్నని చంపేశారని, చనిపోయాడని అబద్ధం చెప్పమంది. ఇదే ఆ 2 సార్లే నేను అబద్ధం చెప్పాను. ఒకసారి అయితే వీడియో కాల్లో దుబాయ్లో ఉన్నట్టు మాట్లాడిపించింది అని అంటూ ఉంటే, ఆ మాటలు విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రభావతి రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే రింగ్ అసలు మన ఇంట వంట ఉందిరా అబద్ధాలు చెప్పడం, సత్య హరిశ్చంద్రుడి వంశంలో పుట్టిన నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి ఒక కుటుంబాన్ని మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటే, నేను చేసింది తప్పే అక్క, కానీ నేను అప్పటికీ కూడా తనకి చెప్తూనే ఉన్నాను రోహిణికి, కానీ తను వినిపించుకోలేదు. కానీ ఈరోజు మళ్ళీ నన్ను పెళ్లిలో నుంచే వెళ్ళిపోమంటుంది. నీ మేనల్లుడు పెళ్లి కన్నా నా జీవితం ముఖ్యం, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి నన్ను నిలదీసింది. అప్పుడే బాలుకి దొరికిపోయాను అని చెప్తాడు. అప్పుడే మాణిక్యం అక్క వెళ్ళి రోహిణి చంప పగలగొట్టి, నువ్వు అసలు ఆడదానివేనా, ఇన్ని అబద్ధాలు చెప్పి నువ్వు వీళ్ళింటికి కోడలు అయ్యావా అని అంటూ చంప పగలగొట్టి రోహిణిని నిలదీస్తుంది. ఏమ్మా పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని చేస్తారు, కనీసం పెళ్లి కూతురు అమ్మా నాన్న కూడా రాకుండా నీ కొడుక్కి ఈ అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేసావమ్మా, అంటే తను కోటీశ్వరరాలు అని డబ్బుందని చెప్తే చాలు అనుకున్నావా, మరి కూతురు పెళ్ళికి అమ్మా నాన్న రాకుండా ఎలా ఉంటారు, పెళ్ళయ్యి సంవత్సరమైనా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎవరో ముక్కు మొఖం తెలియని అమ్మాయిని కోడలుగా ఎలా ఒప్పుకున్నావని ప్రభావతిని నిలదీస్తుంది. ఇప్పుడే అర్థమవుతుంది డబ్బు అంటే ఇక నువ్వు కింద మీద ఏమీ కూడా పట్టించుకోవని చెప్తూ ఉంటుంది మాణిక్యం అక్క. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ రోహిణి చంప పగలగొడుతుంది. తను కూడా రోహిణి చంప పగలగొట్టి, ఎందుకు నువ్వు మమ్మల్ని మోసం చేశావు, ఎందుకు మా దగ్గర అబద్ధాలు చెప్పావు అని నిలదీస్తూ ఉంటుంది. రే ఇదంతా కూడా నీకు తెలిసే జరిగిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం మనోజ్ని. లేదు నాన్న, తను ఈ విషయం నాకెప్పుడూ కూడా చెప్పలేదు, నేను కూడా కోటీశ్వరరాలే అనుకున్నాను, దైవ సాక్షిగా చెప్తున్నాను, నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక ప్రభావతి నువ్వు ఇంటికి రావే ముందు అంటూ రోహిణిని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతుంది. అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే సత్యం రంగారావుతో, రే మమ్మల్ని క్షమించరా, మా వల్ల ఈ పెళ్లిలో ఈ గొడవ జరిగింది, పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలి,
పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది, ముందు పెళ్లి కానివ్వండి అని సత్యం చెప్పి వెళ్ళిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి ప్రభావతి ఇప్పుడు రోహిణి గురించి నిజం తెలుసుకొని ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.